నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనం కొత్తపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నాము. సో బెస్ట్ ప్యాకేజెస్, బెస్ట్ టూర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫ్రమ్ సిన్స్ 1981. సో ఈ మధ్య కాలంలో చాలామంది చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ కలిస్తే చార్ధామ్ యాత్ర. మరి శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మనకి చార్ధామ్ యాత్ర ఎలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అసలు ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, చార్ధామ్ యాత్రకు వెళ్ళే కస్టమర్స్కి వీళ్ళు ఎలాంటి సర్వీస్ సపోర్ట్ అందిస్తున్నారు అన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ నరేష్ గుప్తా గారు. మాట్లాడదాం. నరేష్ గుప్తా గారు, నమస్తే అండి. నరేష్ గుప్తా గారు, చార్ధామ్ యాత్ర శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు ఉంటుంది, కస్టమర్స్కి మీరు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్యాకేజ్లో? చార్ధామ్ యాత్ర అనేది మనం ఒక 25 years నుంచి స్టార్ట్ చేసాము. 25 years 25 years నుంచి. ఫస్ట్ అయితే రోడ్ మార్గంలోనే వెళ్తుండే హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ పెరిగినాయి కాబట్టి మనం ఫ్లైట్ మార్గం ద్వారా ఢిల్లీ వెళ్ళేసి 13 days ట్రిప్ ఉంటుంది అది టోటల్గా. సో 13 days ట్రిప్లో ఏ ప్లేసెస్ని కవర్ చేస్తారు ముఖ్యంగా? ఫస్ట్ స్టార్ట్ చేసి మనం హరిద్వార్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఢిల్లీ నుంచి హరిద్వార్, అక్కడ గంగా స్నానం, గంగా ఆరతి చేసుకున్న తర్వాత మన్సాదేవి, చండీదేవి టెంపుల్ ఉంటుంది. రెండు కూడా రోప్వేలో వెళ్ళడం జరుగుతుంది. అండ్ లోకల్ కొన్ని టెంపుల్స్ ఉంటుంది ఫేమస్. సో అవి చూసుకొని మనం హరిద్వార్ నుంచి మళ్ళీ రిషికేశ్లో రామ్జులా, లక్ష్మణ్జులా అది మొదలుకొని మళ్ళీ మనం అక్కడ నుంచి యమునోత్రి మార్గానికి వెళ్తాం అనమాట. యమునోత్రిలో మనం బడకోట్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ బడకోట్ నుంచి స్టార్ట్అప్ అయ్యి మనం యమునోత్రి 7 kilometers ట్రెక్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి హరిద్వార్, ఋషికేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఇవన్నీ ఉంటాయి. అందులో పంచప్రయాగ కూడా ఉంటుంది. పంచప్రయాగాలు కూడా ఈ ప్యాకేజ్లోనే ఉంటుంది. త్రివేణి సంగమం ఉంటుంది. సో ఏవైతే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి నుంచి వచ్చే దారాలు, గంగా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ త్రివేణి సంగమం లాగా ప్రయాగ అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అక్కడ కవర్ చేస్తాం అన్నమాట. ఈ 13 daysలో ఈ ప్లేసెస్ అన్ని కవర్ అవుతాయి మనం. ఓకే. సో 13 days అంటే మరి ఫుడ్, అకామిడేషన్ కావచ్చు, అక్కడ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన టికెట్స్ విషయంలో కావచ్చు, ఎలా ఉంటుంది మీ సపోర్ట్? సో ఫుడ్ అనేది మనం యాత్రికులకు ఇక్కడ నుంచి మన టీం వెళ్తుంది. సో ఫుడ్ మన హోమ్లీ ఫుడ్ అండి. మనం ఇంట్లో ఎలాగైతే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. హై టీ, తర్వాత నైట్ డిన్నర్, అంటే డిన్నర్లో మనం ఇలాంటి వాళ్ళకి టిఫిన్స్, డిన్నర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మినరల్ వాటర్తో మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. 20 liters ఏదైతే వాటర్ వస్తుందో అవే యూజ్ చేస్తాం మనం కిచెన్కి. సో నవేడేస్ ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది తెలియక ట్యాప్ వాటర్ అవి యూజ్ చేయడం వల్ల చాలామంది సిక్ అవుతుంటారు. సో ఇది సిక్ అయితే టోటల్ టూర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్, అందుకే మేము హైజెనిక్గా మెయింటైన్ చేస్తాం. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ ప్యాకేజ్లోనే ఫుడ్ కావచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అక్కడ ట్రావెలింగ్ అన్నీ కూడా కంప్లీట్గా ఉంటుందా ప్యాకేజ్? దీంట్లో వచ్చేసి మనకు ఫుడ్, హోటల్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇది మనం ప్యాకేజ్లో ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎక్స్ట్రాగా ఓన్లీ యమునోత్రి ఏదైతే డోలీ హార్స్ 7 kilometers ఉంటుంది ట్రెక్కింగ్. సో మనం ఆ 7 kilometers ఏదైతే ఉంటుందో సో దాంట్లో ట్రెక్కింగ్ ఆప్షన్, డోలీ ఆప్షన్, హార్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అక్కడ వెళ్ళిన తర్వాత బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. సెకండరీ కేదార్నాథ్ కూడా మనకు 16 kilometers ట్రెక్ ఉంటుంది. సో 16 kilometers ఈ డోలీ, హార్స్ అండ్ బై వాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్ కూడా ముందు మనం 3 months బిఫోర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆన్లైన్లో ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని ఈ ప్యాకేజెస్ కోసం ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? 1-2 months బిఫోరే అప్రోచ్ అవ్వాలి? 3 months బిఫోర్ అప్రోచ్ అవ్వాలండి. మినిమం 3 months బిఫోర్ అయితేనే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ ఉంటుంది అందులో. ఓకే. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనమే చేస్తాం అనమాట. సో వితౌట్ రిజిస్ట్రేషన్ చార్ధామ్ ట్రిప్ అయితే చేయలేదు, కష్టం. సో బిఫోర్ అంటే 3 months బిఫోర్ అంటున్నారు కదా, అసలు బెస్ట్ టైం ఏంటి ఈ టూర్ని ఎంజాయ్ చేయాలి? బెస్ట్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్కసారి ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఓపెన్ అవుతుంది. అక్షయ తృతీయ రోజు అన్ని టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. మెయిన్లీ అక్షయ తృతీయ అప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఈ ట్రిప్ అనేది 6 నెలలు దేవతల పూజ ఉంటుంది, 6 నెలలు మానవుల పూజ ఉంటుంది. సో ఈ 6 నెలలు అనేది మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి చార్ధామ్ మొత్తం కూడా. సో మనం వెళ్ళలేము అప్పుడు. సో ఇది 6 నెలలు మాత్రమే మనం వెళ్ళొచ్చు. 6 నెలలు కూడా మే, జూన్ అండ్ జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్. దివాళీకి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది టెంపుల్ ఇది. సో ఆ టైంకి బిఫోర్ 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఓకే. సో హెల్త్కి సంబంధించిన కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనుకున్నా కదా? అవునండి. అంటే ఇప్పుడు జనరల్గా అందరూ డయాబెటిక్ పేషెంట్ ఉన్నా ఎవరున్నా అందరూ వెళ్ళొచ్చా? ఏజ్ వాళ్ళైనా వెళ్ళొచ్చు మేడం, ఎవరైనా వెళ్ళొచ్చు. హార్ట్ పేషెంట్, ఈవెన్ హార్ట్ పేషెంట్ కూడా వెళ్ళొచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రికాషన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందే మనం ప్రికాషన్గా అన్ని మనం ఈ ట్రిప్కి వెళ్తున్నాము, ఎలా ఉండాలి, మనం ఆరోగ్య జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కనుక మనం చేసుకుంటే డెఫినెట్గా
యాత్ర మాత్రం చాలా సులువుగా చేసుకోవచ్చు. బట్ కొంచెమంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో స్పెషల్ టేక్ కేర్ మా నుంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఈవెన్ లగేజ్ తీసుకోవాలన్నా లగేజ్ మోయాలనుకున్నా కూడా మా అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులో నుంచి లగేజ్ దించడం, మళ్ళీ రూమ్లో పెట్టడం, దగ్గర ఉండి అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటాం. సో మా ప్రత్యేకత అదే అనమాట చార్ధాంలో. అండ్ అలాగే అంటే ఈ టూర్కి సంబంధించిన టూర్ మేనేజర్స్ కూడా వస్తారు అని విన్నాను, నిజమేనా అండి? ఆల్ ద టైం మన తెలుగు మేనేజర్ హైదరాబాద్ నుంచి ఉంటారండి. సో మనం బేసికల్గా ట్రిప్ మొత్తంలో కూడా దగ్గర సుమారు మనం ఒక ఇయర్లో 400+ మెంబర్స్ని మనం తీసుకెళ్తాం. ఎవ్రీ ఇయర్ 400 మెంబర్స్. దీనికి 2 మార్గాలు ఉంటాయి యాక్చువల్గా. ఇది 13 days. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకు 6 days అండి. ఎవరైతే టైం లేదు, షార్ట్ అంటే టోటల్గా చాపర్ అండి అది. సో హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ ఓన్లీ 6 daysలో కంప్లీట్ అవుతుంది. సో హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్ ఇస్తాం. అక్కడ నుంచి చాపర్ 6 మెంబర్స్కి ఒక చాపర్ ఉంటుంది. అది కూడా వెయిట్ని బట్టి ఉంటుంది. 450 kgs 6 members. సో 6 persons 450 kg లోపల ఉంటేనే మనం 6 మెంబర్స్ని అలో చేస్తాం. జనరల్లీ ఇప్పుడు 5 members ఉన్నారు అనుకోండి, వాళ్ళు 450 kgsలో 5 members ఉంటే 5 members అలో చేస్తారు. సో 450 kgs అనేది ఇంపార్టెంట్. సో దానికి కూడా ప్రైవేట్ చాపర్స్ అన్ని. సో ఆల్రెడీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ని సీజన్కి ఇన్ని స్లాట్స్ అనేసి ఉంటాయి. సో అది కూడా 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలి. దాంట్లో అన్ని విఐపి అండి. సో ఈవెన్ దో టోటల్గా చార్ధాంలో 6 రోజులలో కంప్లీట్గా విఐపి ట్రిప్ ఉంటుంది. ఎక్కడికక్కడ చాపర్ దిగిన తర్వాత యమునోత్రి ధామ్ ఉంది. యమునోత్రిలో దిగిన తర్వాత మా అసిస్టెంట్ ఎవరైతే వెంకటేశ్వర ట్రావెల్స్ పర్సన్ ఉంటారో పర్సనల్గా తనని పికప్ చేసుకొని వాళ్ళకి దర్శనాలు చేపించి మళ్ళీ అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే చాపర్ వరకు వదులుతారు. అలా చార్ధాంలో మొత్తం కూడా మన గైడెన్స్లోనే నడుస్తుంది. సో ఇది సులువైన మార్గం. 6 రోజులు ఎవరైనా నేచర్ ఎంజాయ్ చేసుకోవాలి, టైం ఉంది మాకు, సో అలా వెళ్ళాలనుకుంటే 13 days. రెండు బెస్ట్. టైం లిమిట్ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే టైం తక్కువలో వెళ్ళాలి అన్న వాళ్ళకి 6 days. సో మేము నేచర్ ఎంజాయ్ చేయాలి, మంచిగా వెళ్ళాలి, ఫ్యామిలీతో 13 days మేము స్పెండ్ చేయాలి అన్నట్లు. ఇక బై రోడ్ వెళ్తే ఏంటంటే నేరో రోడ్స్ ఉంటాయి. టోటల్గా హరిద్వార్ టోటల్గా నేరో రోడ్స్, హిల్ స్టేషన్. ఇక ఎక్కడ కూడా మీకు స్లోప్ రోడ్ అనేది ఇట్లా లెవెల్ రోడ్ అనేది ఉండదు. సో ఇక్కడ కూడా మనం మన హోమ్ ఫుడ్ ఫెసిలిటీస్ మాత్రం మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ అకామిడేషన్ మేజర్ ఇంపార్టెంట్ అకామిడేషన్. సో ఇప్పుడు మార్కెట్ ప్లేసెస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఒక మంచి కంఫర్టబుల్ ఒక 3 star 5 star ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 star ఉంటుంది, అంటే 5 star అయితే లేవనుకోండి, 3 star 4 star వరకు ఉన్నాయి. సో మనం 4 star అలా తీసుకుంటే మనకి కస్టమైజేషన్ ఒక 10 daysలో కస్టమైజ్ చేసి ప్రైవేట్ టూర్ అంటారు దాన్ని. ప్రైవేట్ టూర్ 6 members, మేమే 6 members వెళ్ళాలి. దానికి ఇన్నోవా కార్ కానివ్వండి, ఇది ఇప్పుడు లగ్జరీగా టెంపో వెళ్ళింది 9-seater విఐపి సీట్స్ ఉంటాయి. సో అలా మన దగ్గర చాలామంది బుక్ చేసుకున్నారు విఐపి కూడా. ఇప్పుడు కమింగ్ సెప్టెంబర్లో యూఎస్ నుంచి కూడా చాలామంది బుక్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా కస్టమైజేషన్ అంటే వాళ్ళు డిపెండ్స్ ఎట్లా అంటే మాకు ఈ హోటల్లో ఈ ఫెసిలిటీ కావాలి, ఇలా స్టార్ హోటల్స్ కావాలంటే వాళ్ళకు కూడా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. నార్మల్ నుంచి బడ్జెట్ నుంచి తీసుకొని విఐపి వరకు మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చార్ధాంలో అయితే. సో ముఖ్యంగా 2 different టైప్స్ మీరు చెప్పారు, 6 days 13 days కదా. సో ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి ప్యాకేజ్ ప్రైసెస్? మనం ఇప్పుడు ఈ ప్యాకేజ్ 13 days వచ్చేసి 60,000లో సేల్ చేస్తున్నాము. 60,000 ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్. సో మనం ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం మనం డెఫినెట్గా మనం సోషల్ మీడియాలో పెడతాము. అందులో సోషల్లో పెట్టినప్పుడు ఏంటంటే గ్రాప్ చేసుకొని బుక్ చేసుకుంటే దట్ కుడ్ బి బెటర్. అంటే ఒక టైం లిమిట్ పెట్టేసి ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి 60,000 కాదు మీకు 55,000లో ఆఫర్. సమ్ టైమ్స్ ఫ్లైట్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు బుక్ చేసుకుంటే తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 daysది మనకు 2,50,000 వరకు వస్తుంది. హైదరాబాద్ టు హైదరాబాద్ విఐపి 2,50,000లో టోటల్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మనది. ఇక ఫుడ్ కానివ్వండి, విఐపి దర్శనాలు కానివ్వండి, ఈవెన్ కేదార్నాథ్కి కూడా విఐపి దర్శనం ప్రొవైడ్ చేస్తారు. మీరు చార్ధాం వెళ్ళున్నారా? నేను దగ్గర 35-40 times వెళ్ళాను చార్ధాం. సో అంటే ఇయర్ లాంగ్ మాక్సిమం ఎవ్రీ ఇయర్ వెళ్తున్నట్టే అంటే రీసెంట్గా ఇప్పటి నుంచి మేనేజర్స్ పెట్టినప్పటి నుంచి అయితే మనం చాలా తక్కువ. సో ఇవన్నీ చూసినాం కాబట్టి అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, కస్టమర్కి మనం ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి, ఎక్కడ ఇబ్బందులు కలగవద్దు అనేది ప్రత్యేకంగా టేక్ కేర్ తీసుకుంటాం. ముఖ్యంగా కంఫర్ట్ ఉంటే మాత్రం మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి. టోటలీ హిల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ ట్రావెలింగ్ కూడా మీరు చెప్పారు నారో రోడ్స్ ఉంటాయని చెప్పేసి. మరి ఇలాంటి టైంలో ట్రావెలింగ్లో మీకు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయా? అండ్ అలాగే కస్టమర్స్కి ఎలాంటి వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? అయితే ఏంటంటే మనం ట్రాన్స్పోర్టేషన్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ టైంలోనైనా చార్ధాంకి కొత్త బస్సెస్ ఇస్తాం.
రీసెంట్గా 2 years 1 year ఉన్న బస్సెసే మనం యూజ్ చేస్తాం. పాత బస్సులు ఓల్డ్ బస్సెస్ మనం యూజ్ చేస్తే కనుక మనకు రోడ్ సైడ్ ఏదైనా ఇబ్బందులు కలిగినా ఏమన్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని ప్రత్యేక టేక్ కేర్ మనం బుకింగ్ చేసేటప్పుడే ముందే ఇవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకుంటాం. మన ప్రత్యేకత అది వెంకటేశ్వర ట్రావెల్స్ ప్రత్యేకత. వెళ్ళిన వాళ్ళకి సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మన 24/7 మా టీం అయితే వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంటారు. ఓకే, సో ఇది మన స్పెషాలిటీ. నరేష్ గారు విఐపి సర్వీస్ అని చెప్తూ ఉన్నారు, అలాగే కొంచెం కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది అని కూడా చెప్తున్నారు. ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే గ్రూప్ ప్యాకేజెస్ అని చెప్తూ ఉన్నారు. సో కస్టమైజేషన్ వైపు విఐపి ప్యాకేజెస్ వైపు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి వెహికల్స్ అలాగే ఎలాంటి ఎక్స్ట్రా సపోర్ట్ మీరు అందిస్తారు? విఐపి అంటే మనం ఇప్పుడు ఇదే టూర్ 13 daysలో ఉంది కాబట్టి ఒకటైతే చార్ధామ్ 6 days చెప్పాను. సో చాలామంది ఇంకో 10 daysలో కంప్లీట్ చేసుకోవాలి, మేము మాకు 9 daysలో కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ప్రైవేట్ టూర్ ఇస్తాం అనమాట. 4 members ఉన్నా 6 members ఉన్నా, సపోజ్ 4 members ఉంటే ఇన్నోవా క్రిస్టా అరేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ వరకే. సో 3 star హోటల్ 4 star హోటల్, సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ ఫుడ్, ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవి కూడా మనమే టేక్ కేర్ చేసి ముందే బిఫోరే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ ఏంటంటే కస్టమర్కి గైడెన్స్. ఇప్పుడు ఎంతోమంది యాత్రికులు వెళ్తారు, వాళ్ళకి తెలియదు అక్కడ ఎలా ఉండాలి, ఏ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ టీం నుంచి వెళ్ళే ముందే గ్రూప్ ఫామ్ చేసి అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫెసిలిటీ ఇవి తీసుకెళ్ళాలి, ఇక్కడ నుంచి మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, మీరు ఎలా ఉండాలి, అక్కడ ఏం ప్రికాషన్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేస్తాం అన్నమాట. సో మీరు చెప్పిన విషయాలన్నీ చూసి మేము కూడా చార్ధామ్ యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేసే ప్లేసెస్లో చార్ధామ్, ముఖ్యంగా మన తెలుగులు మా హిందూ వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? బిఫోర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? 3 months బిఫోర్ బుక్ చేసుకుంటే మనకు అన్ని సఫిషియెంట్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి మనకి. మెయిన్లీ మేజర్గా ఏంటంటే యమునోత్రి అనేది యమలోకం అనేసి భావిస్తారు. యమునామయ్య అక్కడ వేడి నీళ్ళ అమ్మవారి పాదాల నుంచి వస్తాయి అన్నమాట. యమలోకం అది, యమలోకం అని ఫీల్ అవుతారు యమునోత్రి వెళ్తే. అంటే అంత టఫ్గా ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగిన కాబట్టి ఒక 14 kilometers ఉంటుండే, ఇప్పుడు కట్ ఆఫ్ చేసి 7 kilometers వెళ్తున్నాం అనమాట. అండ్ గంగోత్రి, గంగాదేవి పుట్టిన జన్మస్థలం అనమాట. సో గంగోత్రి కూడా ఫేమస్ టెంపుల్. తర్వాత కేదార్నాథ్ అనేది 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం. రీసెంట్గా 2013లో ఇట్లా ఫ్లడ్స్ వచ్చాయి తెలుసు కదా. సో దాని తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది, సరౌండింగ్స్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు మన మోడీ గారు అక్కడ ఫెసిలిటీస్ అన్నీ పెరగడం జరుగుతుంది. సో తర్వాత కేదార్నాథ్, నెక్స్ట్ బద్రీనాథ్. బద్రీనాథ్ అంటే ఇక వైకుంఠం అంటారు అనమాట. శాలిగ్రామమూర్తిలో విష్ణుమూర్తి దర్శనం ఉంటుంది. స్పెషల్గా తల్లికి అక్కడ స్పెషల్గా అక్కడ పిండ ప్రదానాలు అవి జరుగుతాయి. పితృపిండ పదాలు ఏవైతే ఉంటాయో బ్రహ్మకపాలం దగ్గర పెడతారు అనమాట. అక్కడ నుంచి మానా విలేజ్ ఉంటుంది. సో మానా విలేజ్ అనేది భీమ్ఫూల్ అని ఉంటుంది, గణేష్ గుఫ, వ్యాస్ గుఫ, ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సందర్శించవచ్చు. సో ఫైనల్లీ మరి శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చార్ధామ్ యాత్ర చేయాలి అనుకునే కస్టమర్స్కి మీరేం చెప్తారు? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది డెఫినెట్గా మన దగ్గర వెబ్సైట్ అయితే రన్ అవుతుంది. వెబ్సైట్ తర్వాత మన కాంటాక్ట్ నెంబర్స్ మన టీమ్వి. సో ఆల్రెడీ పాత కంపెనీ కాబట్టేసి అందరికీ మౌత్ టు మౌతే పబ్లిసిటీ అండి ఇప్పటివరకు. సో అందుకోసమే ఈ ట్రావెల్ ఇన్ని రోజులు వాళ్ళ ఆధారాభిమానాలతో నడుస్తుంది. సో 45 years అనేది గ్రేట్. ఇది మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇలాగే యాత్రికులందరికీ కూడా మనం మంచి మంచి ఫెసిలిటీస్ తోటి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అనేది మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. సో కాంటాక్ట్ చేయండి శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. రైట్, చూస్తున్నారు కదండి, చార్ధామ్ యాత్ర మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ వెబ్సైట్, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా స్క్రీన్పై కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి. రూల్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అండ్ ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు ఒక టూర్కి, అలాగే ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం ఒక 2-3 months బిఫోర్ అని చెప్తున్నారు. సో బిఫోర్ అప్రోచ్ అయితే కనుక మీరు హ్యాపీగా మీరు ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా త్రూ శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.